ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి విముక్తి లభిస్తే కాలినడకలు తిరుమలకు వస్తానని మొక్కుకున్నట్టుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గత 4 ఏళ్లుగా చెయ్యని తప్పుకు తన కుటుంబం మానసిక వేదన అనుభవించిందన్నారు. తనపై ఉన్న కేసు కోర్టు పూర్తిగా కొట్టేసిందని చెప్పారు. స్వామి దర్శనం అనంతరం తన ముఖ్య అనుచరులతో పార్టీ ఏర్పాటు విధి విధానాలపై చర్చించి 2 నెలల్లో తన కొత్త రాజకీయ పార్టీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తానంటున్న కవితతో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. ఇవాళ తన మొక్కుబడిని తీర్చుకునేందుకు కవిత గారు ఇవాళ తిరుమలకు కాలినడకన వెళ్తున్నారు. మొదటిసారిగా కాలినడకన వెళ్తున్న నేపథ్యంలో మేడంతో మరి తెలుసుకున్నాం. మేడం నమస్తే. ఇవాళ కాలినడకన వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు, ఏంటి? నన్ను గత 4 సంవత్సరాలుగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఆ తప్పుడు కేసులన్నీ కూడా తొలగిపోయి క్లీన్ చీట్ వచ్చినందుకు మేము, మా కుటుంబ సభ్యులు, మా జాగృతి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కాలినడకన స్వామివారికి ఉన్న మొక్కును చెల్లించుకుంటాం. మేడం ఇవాళ క్లీన్ చీట్ వచ్చింది, దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. వస్తుందని తెలుసు, కానీ చక్కగా కోర్టు కంప్లీట్గా అనేకమైన అంశాలని డీటెయిల్గా చెప్తూ పెద్ద ఎత్తున క్లీన్ చీట్ ఇవ్వడం, సిబిఐ అధికారుల మీద కూడా ఎంక్వైరీ వేయడం, పక్షపాతంతో మొత్తం పొలిటికల్ కక్షతోనే ఈ కేసు పెట్టారని చెప్పడం చాలా సంతోషం అండి. అందుకే స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాను. మేడం మొక్కు పూర్తయిన తర్వాత పార్టీ డిక్లరేషన్ ఇచ్చారు. పార్టీ చేస్తాం, ఒక 2 months లో పార్టీ డిక్లేర్ చేస్తాం. స్వామివారి దయతోనే బాగుంటుంది పార్టీ అని కూడా కోరుతున్నాం. ఇది అంటే మొక్కు తీర్చుకున్న తర్వాత పార్టీని ప్రకటిస్తామని చెప్పి పేర్కొంటూ వస్తున్నారు. ఇవాళ శ్రీవారి మొక్కు పూర్తిగా కానీ పార్టీని హైదరాబాద్ ప్రకటిస్తామని చెప్పి 2 నెలలు పార్టీ క్రియాశీలక విధానం మొత్తం ప్రకటిస్తామని చెప్పి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలుతో రవి ప్రైమ్ 9 అలిపిరి శ్రీవారి పాదాల నుంచి.